ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవునిని ఆరాధించే విధానం మరియు దేవుని సహాయాన్ని పొందే మార్గం గురించి చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది. దీనిని 2 ప్రధాన భాగాలుగా విభజించి చూడవచ్చు. 1 స్తుతియాగము అర్పించువాడు, 2 మార్గము సిద్ధపరచుకొనుట మరియు దేవుని రక్షణ. మొదటిగా స్తుతియాగము అర్పించువాడు అంటే సాధారణంగా దేవుడు మనకు మేలు చేసినప్పుడు కృతజ్ఞత చెప్పడం సహజం. కానీ ఇక్కడ స్తుతియాగము అని వాడబడింది. యాగము లేదా బలి అంటే మనకు నష్టమైన, కష్టంగా ఉన్నా లేదా త్యాగం చేసైనా అర్పించేది అని అర్థం. అంటే పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాకుండా కష్టకాలంలో, శ్రమలలో మరియు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, యోబు ఒకే రోజున తన 10 మంది పిల్లలను, తన ఆస్తిని, పశువులను అన్నిటినీ కోల్పోయాడు. ఆ తర్వాత ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అతని భార్య కూడా దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పింది. యోబు నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని అన్నాడు. అలాగే హబక్కూకు ప్రవక్త ఒక భయంకరమైన కరువు పరిస్థితిని వర్ణించాడు. పంటలు లేవు, పశువులు లేవు, ఆహారము లేదు. అలాంటి పరిస్థితుల్లో హబక్కూకు ఇలా అన్నాడు: అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను అని. ప్రియులారా, జేబులు ఖాళీగా ఉన్నప్పుడు, భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం ఒక యాగం. ఇది దేవునిని నిజంగా మహిమపరుస్తుంది. స్తుతి యాగం అంటే భావోద్వేగాలకు వ్యతిరేకంగా విశ్వాసంతో స్పందించడం. శరీరం ఏడువు అని చెప్తుంది, కానీ ఆత్మ స్తుతించు అని చెప్తుంది. ఎప్పుడైతే మీరు ఆత్మ మాటకు లోబడి స్తుతిస్తారో అప్పుడు దేవుడు దిగివచ్చి మీ మార్గాన్ని సరిచేసి తన రక్షణను అనుగ్రహిస్తాడు. రెండవదిగా, మార్గము సిద్ధపరచుకొనుట మరియు దేవుని రక్షణ. ఎవరైతే నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని వాక్యానికి లోబడి తమ ప్రవర్తనను సరిచేసుకుంటారో వారు దేవుని అద్భుతమైన రక్షణను మరియు సహాయాన్ని చూస్తారు. స్తుతి అనేది దేవుడు మన జీవితంలో పనిచేయడానికి ఒక ద్వారాన్ని తెరుస్తుంది. ఇక్కడ మార్గము సిద్ధపరచుకోవడం అంటే కేవలం నోటితో స్తుతించడమే కాకుండా మన ప్రవర్తనలో ఉన్న అడ్డంకులను, అనగా పాపం, అవిధేయత, ద్వేషం లాంటివి తొలగించుకోవడం. అప్పుడే దేవుని శక్తి మన జీవితంలోకి ప్రవహించగలదు. ఉదాహరణకు, జక్కయ్య యేసును తన ఇంటికి ఆహ్వానించాడు, కానీ రక్షణ అతని ఇంటికి రావడానికి కేవలం ఆతిథ్యం సరిపోలేదు. జక్కయ్య నిలబడి, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వారికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అని తన తప్పును సరిదిద్దుకున్నాడు, తన ప్రవర్తనను మార్చుకున్నాడు. వెంటనే యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రకటించాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఎరికో గోడలు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక వింతైన ఆజ్ఞ ఇచ్చాడు. 6 రోజులు మౌనంగా తిరగాలి, 7వ రోజున మాత్రమే అరవాలి. వారు తమ సొంత ఆలోచనలను పక్కన పెట్టి దేవుని మాటకు పూర్తిగా లోబడ్డారు. ఇదే మార్గాన్ని సిద్ధపరచుకోవడం. 7వ రోజున వారు కేకలు వేసి దేవుణ్ణి స్తుతించినప్పుడు గోడలు కూలిపోయాయి. దేవుడు వారికి విజయాన్నిచ్చాడు. వారి విధేయత దేవుని అద్భుతానికి మార్గం వేసింది. మనం కేవలం నోటితో స్తుతించడమే కాకుండా దేవునికి ఇష్టం లేని పాపాన్ని, కోపాన్ని లేదా అవిధేయతను మన జీవితం నుండి తొలగించుకోవాలి. మన ప్రవర్తన దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే నోటిలో స్తుతి మరియు ప్రవర్తనలో పవిత్రత కలుస్తాయో అప్పుడు దేవుడు మన సమస్యల మధ్యలోకి దిగివచ్చి రక్షణను, విడుదలను అనుగ్రహిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, దేవుని అద్భుతం మన జీవితంలో రావాలంటే మన పెదవుల మీద స్తుతి ఉండాలి, మన నడవడికలో శుద్ధత ఉండాలి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తుతియాగము అర్పించువాడు నిన్ను మహిమపరచుచున్నాడని నీవు అతనికి నీ రక్షణ కనపరుచున్నట్లు అతడు మార్గము సిద్ధపరచుకొనెనని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, స్తుతియాగం అర్పించడం అంటే మా భావోద్వేగాలకు వ్యతిరేకంగా విశ్వాసంతో స్పందించడం గనుక, భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించడం గనుక
మా పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఆత్మ మమ్మల్ని స్తుతించు అని చెప్పినప్పుడు మేము నీ ఆత్మ మాటకు లోబడి నిన్ను స్తుతించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము కేవలం నోటితో స్తుతించడమే కాకుండా నీకు ఇష్టం లేని పాపాన్ని, కోపాన్ని లేదా అవిధేయతను మా జీవితం నుండి తొలగించుకొని మా ప్రవర్తనను నీ వాక్యానికి అనుకూలంగా మార్చుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ అద్భుతములు, రక్షణ, విడుదల మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.